హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఏం చేస్తున్నారు? ఇంకా ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సండే రోజు నా ఈవినింగ్ టు నైట్ డిన్నర్ వరకు నా రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోని కంప్లీట్గా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సండే సకలేష్పురం వెళ్ళాం కదా, సో అక్కడ రిసార్ట్ లో మేము స్టే చేసిన రిసార్ట్ లో డిఫరెంట్ గా ఇలా ప్లాంట్స్ కనిపించాయి అనమాట. ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి అక్కడ కలెక్షన్. సో ఇవన్నీ కూడా నా దగ్గర లేవు, అందుకని తీసుకొచ్చేసి ఫస్ట్ అయితే వాటర్లో పెట్టాను. వచ్చిన తర్వాత వేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా పనిలో పడి ఇంకా అసలు కుదరలేదనమాట వేయడానికి కుండీల్లో. అయితే అయినా సరే మనం కొమ్మలు ప్లక్ చేసుకొని వస్తాం కదా, అవి కొన్ని రోజులు వాటర్లో పెట్టామంటే వాటికి రూట్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఆ రూట్స్ వచ్చిన తర్వాత ఇంకా యాస్టీస్గా ఇలా 50% మట్టి, 30% కోకోపీట్, 20% వర్మీ కంపోస్ట్ కలిపేసి ఇంకా ఇలా పెట్టేశాను అనమాట. చుట్టానికి ఆర్టిఫిషియల్ లా ఉన్నాయి కదా వీటి లీవ్స్. దీని పేరు వచ్చేసి అలోకేషియా అంటారు. సో ఇండోర్ లో ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట. ఇదేమో నా దగ్గర సింగోనియంలో 3 కలర్స్ ఉన్నాయి. కొంచెం డిఫరెంట్ గా ఉందనమాట వీటి లీవ్స్. సింగిల్ లీఫ్ ఉన్నాయి నా దగ్గర, ఒకే లీఫ్ కి త్రీ లీవ్స్ వచ్చాయి చూడండి, డిఫరెంట్ గా ఉన్నాయి. సో పింక్ షేడ్ ఉందనమాట ఇది. సో నా దగ్గర గ్రీన్, డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్స్ ఉన్నాయి. సో దీనిలో చాలా కలర్స్ ఉంటాయి సింగోనియంలో. ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. సింగోనియం కొమ్ము ఉంటే చాలు ఈజీగా నీళ్ళల్లో పెంచేసుకోవచ్చు అనమాట. ఇది కూడా అంతే, ఇండోర్ అవుట్డోర్ గా పెంచుకోవచ్చు. సో మీడియం సన్లైట్ కావాలన్నమాట దీనికి. చూడటానికి ఆ కుండీలో చూస్తే చాలా బుషి, కుండీ నిండా వచ్చేసింది అనమాట. చిన్న కొమ్మ పీక్కొని వచ్చేసాను నేను. సో దీని పేరు కూడా తెలియదు, కానీ గూగుల్లో సెర్చ్ చేసి దీని పేరు ఏంటో చెప్తాను. ఇది కూడా అంతే, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి డిఫరెంట్ ప్లాంట్ అనమాట ఇదొకటి. నా దగ్గర ఆల్రెడీ యాక్చువల్గా కిచెన్లో సింగోనియం ప్లాంట్స్ పెట్టుకుంటాను కదా, సో వాటర్లో కొన్ని రోజులు అలా వాటర్లో పెట్టి తర్వాత మట్టిలో పెడితే బాగా పెరుగుతాయి అనమాట. సో అందుకని ఇంకా ఇలా మల్టిపుల్ చేద్దామనేసి ఇంక ఇలా ఈజీ మెయింటెనెన్స్ అనమాట సింగోనియం ప్లాంట్స్. సో దానికోసమని ఇంకా నేను దీనిలో పెట్టేశాను. 60% కోకోపిట్, 30% మట్టితో వేసి పెట్టాను నేను. నిజంగా కోకోపిట్తోనే ఉంచాను. యాజ్ యూజువల్గా మనీ ప్లాంట్స్ ఇంకా ఇంట్లో ఈజీగా పెంచేసుకోవచ్చు కదా. సో బాగా పైన నా దగ్గర టెర్రస్ మీద కుండీల్లో మనీ ప్లాంట్ బాగా వచ్చింది. సో వాటిని ట్రిమ్ చేశాను అనమాట. ట్రిమ్ చేసిన వాటిలో హెల్తీగా ఉన్న కొమ్మల్ని తీసేసి ఇంక ఇలా కట్ చేసి వాటర్లో పెట్టాను. ఇది పెట్టి కూడా 1 మంత్ పైన అయింది నేను. సో ఇప్పుడు చూడండి బాగా రూట్స్ ఫామ్ అయిపోయాయి కదా, బాగా వచ్చాయి రూట్స్. సో ఇలా వచ్చిన రూట్స్ని మనం యాస్టీస్గా కుండీలో పెట్టేసుకున్నట్టే ఇంకా తొందరగా పెరిగిపోతుంది అనమాట. సో బుషీగా కావాలంటే అలా ఉంచుకోవచ్చు, లేదంటే క్రీపర్గా కావాలంటే ఇంకా కట్ చేయకుండా అలానే ఉంచేసుకోవచ్చు. నేనైతే ఇంకా బుషీగా క్రీపర్స్ ఉన్నాయి నా దగ్గర, ఎలా అయినా పెంచుకోవచ్చు. క్రీపరీగా ఉంచుకోవచ్చు, లేదంటే బుషీగా కూడా పెంచుకోవచ్చు. సో దీనిలో పెట్టేస్తాను ఇప్పుడు. ఇండోర్లో మొక్కలు పెట్టుకోవాలనుకున్నప్పుడు కొంచెం కోకోపిట్ ఎక్కువగా ఉంటే అటు ఇటు మోయడానికి ఈజీగా ఉంటుంది కదా, వెయిట్లెస్ ఉంటుంది. యాక్చువల్గా నర్సరీలో కూడా హ్యాంగింగ్ పాట్స్లో అచ్చంగా కోకోపిట్లో కూడా పెట్టేస్తారు. సో దాన్ని నేను ఇక్కడ ఫాలో అవుతున్నాను. అందుకని ఇండోర్లో పెట్టుకునే వాడికి కొంచెం కోకోపిట్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటున్నాను. సో కోకోపిట్ ఎక్కువగా యూజ్ చేసామనుకోండి, సో వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని అలానే ఉండిపోతుంది కదా, ఎక్కువ వాటరింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో ఇండోర్లో పెంచుకునే వాటికి తేమ శాతం చూసుకొని వాటరింగ్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 3 వేరియేషన్స్ చెప్పాను కదా, సో కోకోపిట్ ఎక్కువ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎస్పెషల్లీ ఇండోర్లో పెంచుకునే మొక్కలకి కోకోపిట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అదే అవుట్డోర్లో అనుకోండి తొందరగా డ్రై అయిపోతుంది అనమాట ఎండకి, అందుకని కొంచెం మట్టి మిశ్రమం వేస్తే సరిపోతుంది. ఇంకా నేనైతే చాలా రోజుల తర్వాత ఈవినింగ్ టైంలో ఇలా గార్డెన్లో స్పెండ్ చేశాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయితే కింద ఆడుకోవడానికి పిల్లలు బాగా ఎదురవుతారు. ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇంక ఇక్కడ నుంచి సండే ఈవినింగ్ నా వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఒక చిన్న టిప్ చెప్తాను. ఇది ఇంతకు ముందు కూడా షేర్ చేశాను. మాకు వాటర్ ప్రాబ్లం ఉంది కదా, సో దానికోసం అయితే నేను ఇట్లా జల్లెడ లాంటిది పెట్టేసి ఇంకా పొట్టుపప్పు డివైడ్ అయిపోతుంది కదా, సో అదే వాటర్తో ఇంకా ఉన్న పప్పు అంతా కడిగేసుకున్నాను. ఇంక ఇలా కడగడం వల్ల వాటర్ అయితే బాగా సేవ్ అవుతుంది. ఇంకా పొట్టంతా పోయిన తర్వాత లాస్ట్లో మంచినీళ్ళతో కడిగేస్తాను అనమాట. ఈ వాటర్ని నేను వేస్ట్గా పడేయను, మొక్కలకి చాలా బలం. అలానే పొట్టు కూడా అంతే, మొక్కలకే వేసేస్తాను. ఇడ్లీకి దోశకి వేసిన రోజు అయితే చాలా పని అనిపిస్తుంది. ఈ గ్రైండర్ క్లీనింగ్ కానీ దానిలోంచి ఎత్తడం పెద్ద టాస్క్. పిండిని సండే రోజు కామన్ గా నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటాం కదా, అయితే ఈ రోజు తెచ్చుకోలేదన్నమాట. సో ఇంకా మధ్యాహ్నం అయితే సాంబార్ చేశాను. ఇంకా నైట్ చపాతీలోకి చికెన్ చేద్దామనేసి మ్యారినేట్ చేద్దామని స్టార్ట్ చేశాను. చికెన్ ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి చికెన్ హండీ కర్రీని అయితే ట్రై చేశాను.
దీన్ని నేను ఇన్స్టాలో చూసాను ఈ రెసిపీ. చికెన్ అయితే ఒక 1/2 kg క్వాంటిటీతో ఎంతైతే వేయాలో ఆ మెజర్ చెప్తున్నాను. చికెన్ ని నీట్ గా వాష్ చేసుకుని ఒక ఉల్లిపాయ స్లైసెస్ చేసుకుని సరిపడా ఉప్పు కారం వేసుకుని గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు, పసుపు 1/4 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, అలానే పెప్పర్ కూడా 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. అలానే ఒక 4 స్పూన్స్ ఆయిల్ తీసుకొని కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఆ చికెన్ మొత్తాన్ని మసాలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. లాస్ట్లో ఒక లెమన్ కూడా యాడ్ చేశాను. అలానే అల్లం వెల్లిపాయ పేస్ట్ నేను యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట. సో అన్ని కలిపిన తర్వాత ఫ్లేవర్ రావట్లేదేంటా అని ఆలోచిస్తే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయలేదు. సో అదేసిన తర్వాత మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది. ఇంకా దాని టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చికెన్ చేయడం రాని వాళ్ళకైనా లేదంటే వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కలిపిన మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టాలంటే ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇక అది నానేలోపు చపాతీ పిండి కూడా కలిపేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇక ఒక బాక్స్ కి మ్యాంగోస్ తెప్పించాము. ఇవి వచ్చేసి 700 పడ్డాయి. అంటే కేజీ 140 రూపీస్ పడింది అనమాట. సో వచ్చి 2 days అవుతుంది. ఓపెన్ చేయడానికి కుదరలేదు. సో ఈ రోజు ఓపెన్ చేశాను. చూస్తే అన్ని కొంచెం పచ్చిగా అనిపించాయి. ఒక 3 అయితే బాగా పండిపోయాయి. తీసి పక్కన పెట్టి యాస్టీస్ గా ఆ బాక్స్ అలానే పెట్టేశాను. ఈ లోపు గ్రైండర్ పని కూడా కంప్లీట్ చేసుకున్నాను. పిండిని అయితే తీసి ఒక బాక్స్ లో స్టోర్ చేసుకున్నాను అనమాట. ఒకటి దోశ పిండి, ఇడ్లీ పిండి. ఇక వారానికి సరిపడా దోశ పిండి, ఇడ్లీ పిండి వేసుకున్నామంటే ఇంకా టెన్షన్ లేకుండా టిఫిన్స్ అయితే నడిచిపోతాయి. ఎస్పెషల్లీ స్కూల్స్ ఉన్నప్పుడు ఇలా పట్టి పెట్టుకున్నామంటే అస్సలు టెన్షన్ ఉండదు కదా. సో మార్నింగ్ లేవగానే ఇంకా ఏదో ఒకటి వేసి ఇచ్చేసేయచ్చు. మిక్సీలో వేస్తే పిండి అస్సలు ఒదిగవుతుంది కదా, గ్రైండర్లో వేస్తే కొంచెం ఒదిగవుతుంది. అలానే స్మూత్గా కూడా వస్తాయి. అందుకని ఇంకా కష్టమైనా సరే గ్రైండర్ ఓపెన్ చేసి ఇంకా వేసుకోక తప్పట్లేదు. ఇంకా మధ్యాహ్నం సాంబార్ కూడా అలానే ఉన్నాయన్నమాట. వీటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. దాదాపుగా ఫ్రిడ్జ్లో పెట్టకుండానే తినేస్తాం అనమాట. సో ఇప్పుడు చికెన్ చేస్తున్నాను కాబట్టి ఇంకా అది మిగిలింది. ఇక తప్పక ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చూపించే చికెన్ ప్రాసెస్ అంతా కూడా కుండలో చేస్తున్నాను. చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే. సో ఆ కుండ హీట్ ఎక్కేలోపు ఇంకా చపాతీలు చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. డిన్నర్ ని ఎర్లీగా తినేసేయాలని చెప్పేసి నా పనిని అయితే 7:30కే స్టార్ట్ చేశాను. ఇంకా ఈ చికెన్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. అయితే నేను ఇక్కడ తీసుకున్న చికెన్ వచ్చేసి 3/4 kg ఉంది. అయితే నా దగ్గర ఉన్న పాట్కి ఒక 1/2 kg క్వాంటిటీ అయితే సరిపోతుంది. సో ఇంకా నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా. అయితే ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్లో స్పైసెస్ అన్ని వేసుకోవాలన్నమాట. సో జస్ట్ అంతే. ఇంకా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని దానిలో కలిపేసుకోవాలి. ఇంకా వేసుకునేటప్పుడే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదా, సో నేను 3/4 kg చికెన్ తీసుకున్నాను అని. సరే ఉంది కదా అని చెప్పేసి 4 పీసులే కదా అనేసి ఇంకా ఉన్న చికెన్ మొత్తాన్ని అయితే ఆ బౌల్లో వేసేసాను. మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని దానిలో వేసేసుకుని ఇంకా 2 ఎల్లిపాయల్ని ఇలా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా పెట్టేసి ఒక గ్లాసు సుమారుగా నీళ్లు వేసుకోవాలి చికెన్ ఉడకడానికి. కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఇంకా బయటికి రాకుండా గోధుమ పిండితో నేను ఇలా కవర్ చేశాను. అలా కవర్ చేసిన ఒక 5 minutes కి ఇంకా లోపల నుంచి ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే నేను బౌల్ నిండుగా పెట్టేశాను కదా, ఆ పొరపాటు మీరు చేయొద్దు. సో కొంచెం గ్యాప్ తో ఒక 1/2 kg క్వాంటిటీతో తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఆయిల్ బయటికి రావడం వల్ల పిండి మళ్ళీ తీసేసి ఇంకా లోపల ఒక 1/4 kg సుమారుగా ముక్కలను అయితే తీసేసి మళ్ళీ మూత యాస్టీస్గా అలానే పెట్టేశాను. ఫైనల్గా ఇలా వచ్చేసింది అనమాట. ఇలా చెప్పడం మర్చిపోయాను. ఒక 1/2 అవర్ అలా స్టవ్ మీద పెట్టేసి వదిలేసేయాలి. 1/2 అవర్ కరెక్ట్గా 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అంటే స్పైసీగా ఉంటే దాని టేస్టే వేరు కదా, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అదే చప్పగా ఉందనుకోండి కొంచెం వెగటుగా అనిపిస్తుంది. సో మేము నాన్ వెజ్ అయితే కొంచెం స్పైసీగానే తింటాము. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మసాలాలు అన్నీ రెడీగా ఉన్నాయంటే చాలా తక్కువ ప్రాసెస్తో ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే చెప్పాను కదా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే కర్రీ అనమాట. సో గోధుమ పిండి పెట్టడం వల్ల ఆవిరి అనేది బయటికి రాలేదు. సో చికెన్ అంతా ఆవిరితో ఉడకడం వల్ల టేస్ట్ అయితే వీర లెవెల్ ఉందనుకోండి. నాకు వెజిటేరియన్ చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ నాన్ వెజ్లో కొత్తగా వెరైటీలు చేయడం అంటే చాలా ఇష్టం. సో ఇలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు కుండలో చేసిన చికెన్ ఎలా ఉంది? బాగుంది. రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా ఉంది కదా, కానీ టేస్ట్ కూడా బాగుంది. కుండలో వాడడం వల్ల ఏమో తెలియదు, బాగుంది. మంచి కలర్ఫుల్గా ఉంది. రైస్కి చపాతీకి అన్నిటికీ బాగుంటుంది కదా. థ్యాంక్ యూ. నేను నాన్ వెజ్లో ఎక్కువ వెరైటీస్ చేస్తూ ఉంటాను కదా, సో ఎలా వచ్చాయనేది మా హస్బెండ్ రివ్యూ అయితే ఇస్తూ ఉంటారు. అయితే ఈసారి నాకు చాలా కొత్తగా అనిపించింది. మామూలుగా చెప్తుంటారు కానీ ఇలా డైరెక్ట్గా కెమెరాకి అయితే అస్సలు చెప్పరు.
ఇంకా టేస్టీ చికెన్తో మా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకంతా అయిపోయిన తర్వాత గిన్నెలు వాష్ చేసే పని ఉంటుంది కదా. మామూలుగానే డిన్నర్ అయిపోయిన తర్వాత కంపల్సరిగా కిచెన్ అలానే గిన్నెలు మొత్తం వాష్ చేసుకుంటాను. అందులోనూ రేపు మండే కదా, కొంచెం ముందు లేవాల్సి వస్తుంది. ఇంకా నిద్ర లేచిన వెంటనే పనులు గుర్తొచ్చాయంటే అస్సలు నిద్ర మంచం మీద లెగవాలనిపించదు నాకు. సో పీస్ఫుల్ మైండ్తో లెగవాలంటే నైట్ అంతా ఇలా కంప్లీట్ చేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఇంకా నాన్ వెజ్ చేసాం కదా, అందుకని ఇంకా స్టవ్ కూడా మొత్తం డీప్ క్లీన్ చేసేసుకున్నాను. అందులోనూ ఇంకా ఎప్పుడు గిన్నెలప్పుడు కడిగేసే అలవాటు ఉంటుందన్నమాట నాకు. అంటే షింక్ బరువు అవుతుంది కదా, సో ఇంకా రెండో ఆప్షనే ఉండదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంకా పని కూడా ఈజీ అయిపోతుంది. అయితే ఇంకా స్టవ్ మీద ఉన్న పార్ట్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేశాను. ఇక తర్వాత ఇక సైడ్ వాల్స్కి అయితే ఇక్కడ నేను హోమ్ మేడ్ లిక్విడ్ క్లీనర్తో క్లీన్ చేస్తున్నాను. చాలా నీట్గా వచ్చేస్తుంది. ఈ లిక్విడ్కి మనం ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదనమాట. ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేను చేశాను. చాలా బాగుంది. అంటే జిడ్డు పట్టిని కూడా ఈజీగా పోతాయి. చిమ్నీ కూడా బాగా జిడ్డు అవుతుంది కదా, సో ఇలా స్ప్రే చేసి క్లీన్ చేయడం వల్ల చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇక నేను ఆ లిక్విడ్లో వాడింది రెండు ఇంగ్రీడియంట్స్ అనమాట. ఒకటి విమ్ లిక్విడ్, ఇంకోటి వచ్చేసి కంఫర్టర్ యూస్ చేశాను మంచి స్మెల్ కోసం. ఇంకా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకున్నామంటే ఇంకా ఈ రోజు నా వర్క్ కంప్లీట్ అయిపోతుంది. నేను డే టైం ఎక్కువ వాటర్ తాగిపోయినా నైట్ టైం అయితే ఎక్కువ తాగుతూ ఉంటాను అనమాట. సో అలానే మార్నింగ్ లేవగానే కూడా బాటిల్స్లో ఫిల్ చేసి ఉంచామంటే తాగడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇంకా లాస్ట్లో నా డ్యూటీ వచ్చేసి ఇంకా వాటర్ బాటిల్స్ని ఫిల్ చేస్తాను. అవును, ఇంతకీ నేను షేర్ చేసే ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎలా అనిపిస్తున్నాయని కమెంట్ సెక్షన్లో షేర్ చేయమని అడుగుతూ ఉన్నాను. కానీ ఎక్కువ మంది చేయట్లేదు అనమాట. వ్యూస్ అయితే వెళ్తున్నాయి కానీ కామెంట్స్ కానీ లైక్స్ కానీ ఇవ్వట్లేదు. మీరు నా వీడియోస్కి లైక్ ఇవ్వడం వల్ల మరిన్ని ఛానల్స్కి ఫార్వర్డ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్కి మీరు ఇచ్చే ఒక్క లైక్ 10 ఛానల్స్కి ఫార్వర్డ్ అవుతుంది అనమాట. సో తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా హండీ చికెన్ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా హోమ్ టూర్ చేయమని రిక్వెస్ట్లు వస్తున్నాయి అనమాట. హోమ్ టూర్ చేయాలంటే కొంచెం పని ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే కొంచెం కష్టంగా ఉంది. ఆ వీడియో అయితే చేస్తాను కానీ కొంచెం టైం కావాలి. అయితే నా నెక్స్ట్ కంటెంట్ ఏం చేయాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది అయితే ట్రై చేస్తాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.